దళితులుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారు అని గతంలో కామెంట్ చేసిన చంద్రబాబు ఇప్పుడు కూడా అదే జులుము చూపిస్తున్నారు. దళిత అణగారిన వర్గాలు రాజకీయంగా ఎదగడం సుతారము ఇష్టం లేని చంద్రబాబు అవసరం వచ్చినప్పుడల్లా వారిని అవమానిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే సింగనమల టిప్పర్ డ్రైవర్ వీరాంజనేయులు, మాడకాసిరి ఉపాధి హామీ కూలీ లక్కప్పను అభ్యర్థులుగా ఎంపిక చేశారు. అత్యంత సాధారణమైన వాళ్లను చట్టసభలకు పంపడం ద్వారా తనకు పేదలు అంటే ఎంత ముఖ్యమో జగన్ స్పష్టంగా చెప్పారు. గతంలో ఇలాగే అత్యంత సాధారణ వ్యక్తులైన మాధవి, నందిగాం సురేష్ లను ఎంపీలుగా గెలిపించడం ద్వారా తాను పేదలు అణగారిన వర్గాల పక్షపాతని అని చాటి చెప్పారు. ఇప్పుడు కూడా పేద వర్గాలను ఎమ్మెల్యే అభ్యర్థులుగా ప్రకటించి జగన్ తన వైఖరిని వెల్లడించారు. దీని కూడా చంద్రబాబు అవహేళన చేస్తున్నారు. ఒక ట్రిప్పర్ డ్రైవర్ కు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారా అని బాబు చేసిన కామెంట్ల పట్ల ప్రజలు, ఆయా దళిత వర్గాలలో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. చంద్రబాబు ఏమో సుజనా చౌదరి, సీఎం రమేష్ వంటి డబ్బున్న పెత్తందారులకు టికెట్లు ఇస్తారు. కానీ సీఎం వైఎస్ జగన్ మాత్రం సాధారణ కార్యకర్తలను అభ్యర్థులుగా ప్రకటించి కొత్త రాజకీయ చరిత్రను లిఖిస్తున్నారు అని ప్రజలు అంటున్నారు. వాస్తవానికి వీరాంజనేయులు ఎంఏ, బిఈడి చదివారు. కానీ చంద్రబాబు 3 సార్లు సీఎం అయినప్పుడు కూడా ఉద్యోగ అవకాశాలు లేక ఇక కుటుంబ పోషణ కోసం టిప్పర్ డ్రైవర్ గా పనిచేయాల్సి వచ్చింది. వాస్తవానికి ఆయన చంద్రబాబు కన్నా ఎక్కువగా చదివారు. కానీ ఉద్యోగం దక్కలేదు. అలాంటి దళిత అభ్యర్థి పట్ల చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు రానున్న ఎన్నికలలో చంద్రబాబుకు ఇబ్బందిని కలిగించక తప్పదని అంటున్నారు. బాబుకు ఆయా వర్గాల నుంచి వ్యతిరేకత తప్పదని అంటున్నారు.